కొన్ని సంవత్సరాల క్రితం పిడుగు ఆ శిఖరం మీద పడింది. హలో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి మన శ్రీకాకుళం జిల్లాలో ఎంతో గొప్ప ప్రాచుర్యం చెందిన శ్రీముఖలింగం గుడిని చూపించడానికి అయితే వచ్చాను. ఈ గుడిని ఎవరు కట్టించారు, ఎప్పుడు కట్టించారు, ఈ గుడికి ఈ పేరు ఎలా వచ్చింది అనేది మీకు మొత్తం వివరంగా చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకెవరైతే వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారో లైక్ చేసేయండి. బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని అయితే ఆన్లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శ్రీముఖలింగం 6, 7, 8 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించబడిన ఒక ప్రాచీన ఆలయం. ఇక్కడ ముఖలింగేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి ఆలయాలు అయితే ఉన్నాయి. ఇక్కడున్న శివలింగం మొహం కలిగి ఉండడం వల్ల దీనికి శ్రీముఖలింగం అనే పేరు అయితే వచ్చింది. ఈ శ్రీముఖలింగం రాజధానిగా ఉన్నత దశను అనుభవించిందన్నమాట. ఆయా కాలాలలో బౌద్ధ, జైన, హిందూ మతాలు చాలా ప్రాచుర్యం చెందాయి. విచిత్రం ఏంటంటే ఇక్కడ దొరికిన ఏ శాసనంలో కూడా ఈ ఊరు పేరు ముఖలింగం అని పేర్కొనబడలేదు. కళింగ నగరం, కళింగ దేశ నగరం ఇటువంటి పేర్లు అయితే వచ్చాయి, కానీ ముఖలింగం అని ఏ శాసనంలో కూడా పేర్కొనబడలేదు. ఇక్కడ చూసుకుంటే మనకు అర్థం కాని సంస్కృత భాషలో లిపిలు కూడా ఉన్నాయి. ఇక్కడ ముఖలింగ ఆలయాన్ని మధుకేశ్వర ఆలయం అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు, ఇప్ప చెట్టు మొదలను నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఇప్ప చెట్టును సంస్కృత భాషలో మధుకం అంటారు. అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయం అనే పేరు వచ్చింది. ఇకపోతే ఈ ఆలయం పేరే సోమేశ్వర ఆలయం. సోమేశ్వర ఆలయానికి గర్భగుడి మాత్రమే ఉంది, ముఖమండపం లేదు. ఎత్తైన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకటే రాయి, అయితే ఒకసారి పిడుగుపడి ఆ రాయి పగిలి అందులో ఒక మొక్క పడింది. ఆ మొక్కనే దాదాపు 50 మంది కలిపి కదల్చలేకపోయారంటే మొత్తం రాయి ఎంత బరువు ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అంతటి రాయిని ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. శ్రీముఖలింగం క్షేత్రంలో పశ్చిమముఖ దేవాలయంలో శ్రీ సోమేశ్వర స్వామి కొన్ని సంవత్సరాల క్రితం పిడుగు ఆ శిఖరం మీద పడింది. ఇంచుమించు అదే ఎన్ని అడుగులు ఉండదు చూడండి, 8 మీటర్లు ఉండదు. అది ఆ బిల్డింగ్ సమానంలో. దాన్ని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిషన్ తెచ్చి ఆ పీసుని ఆ మీదను పెట్టి కన్స్ట్రక్షన్ చేశారు. అది అతికారు. అంతకుముందు వర్షానికి తడుస్తుండేది సోమేశ్వర స్వామి. అది ఆ పని పెట్టిన తర్వాత, ఆ రాయి అతికిన తర్వాత వర్షం పడినా కారడం మానేస్తుంది, బంద్ అయిపోయింది. అయితే సామాన్య శకం 10వ శతాబ్దంలో 2వ కామార్నవుడు అన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వర ఆలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ కళింగ రాజులు. కామార్నవుడు తన రాజధానిని దంతానగరం నుంచి ఇక్కడికి మార్చినట్లు చరిత్ర చెబుతుంది. ఓకే గైస్, ఇదే ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.